ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శర్దా శ్రీనివాస్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక డిసెంబర్లోనే రావాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన దర్శకుడు బాబీ ఇటీవల టీజర్ విడుదల చేసి ఒక్కసారిగా ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడంతో పాటు అందరిలోనూ అంచనాలను మరింత పెంచి ఆహా ఓహో అనిపించాడు. ఇక టీజర్ విడుదల అయినప్పటి నుంచి డాకు మహారాజ్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అంటూ నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల వారు కొందరు అంటూ ఉంటే, మరికొందరు ఈ సినిమాతో బాలయ్య మరో విజయాన్ని సొంతం చేసుకొని డబుల్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అంటూ కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు. ఇక ముందు సినిమాకు మరింత పబ్లిసిటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం 2 గంటల 45 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు 3 గంటలు అంతకు మించి ఉంటున్నాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటి రిస్క్ తీసుకోవడం లేదు అంటున్నారు మేకర్స్. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అక్కడక్కడ ల్యాగ్లు ఉన్నాయి అంటూ కొన్ని సినిమాలకు విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సినిమా విషయంలో అలాంటి టాక్ రాకూడదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా 2 గంటల 45 నిమిషాలు మాత్రమే నిడివిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి మొదటి పాట తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ పాటలో బాలయ్యను పవర్ఫుల్ లుక్లో చూపించడంతో పాటు ఆకట్టుకునే విజువల్స్ ని చూపించడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇక వరుసగా 3 సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఆ 3 సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు గనక ఈ సినిమాతో మరోసారి బాలకృష్ణ విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ అపీరియన్స్ ఉంటుంది అని, ఆ హీరో పాత్ర సినిమాకు ప్రత్యేకంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అఖండ 2తో వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మొత్తానికి 2025లో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ.